ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పదే పదే తనకు సంపద సృష్టించే అలవాటు ఉంది, నేను సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తా, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తా, అప్పులు చేయను అంటూ రకరకాలుగా చెబుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశారు. నేను మాత్రం అప్పులు చేయకుండానే సంపదను సృష్టించి మరి ప్రజలకు పథకాలు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ సిఎసి రిపోర్ట్, కాగ్ రిపోర్ట్లు చూస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి మొత్తం 2023-24 ఏడాదితో కూడా 2025-26 ఏడాదిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పోటీ పడలేకపోతోంది. కాగ్ నివేదికలోని చాలా అంశాలు చూస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా పారామీటర్స్ లో ఆదాయాలన్నీ పడిపోయాయి. చాలా సహజంగా కాలం గడిచే కొద్ది మేరైనా కూడా వివిధ రకాల ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. కానీ విచిత్రంగా పెరగడమా లేకుంటే స్తబ్దుగా ఉండడమా అన్నది కాకుండా ఏకంగా పడిపోయాయి. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఆదాయాలు, మూలధన వ్యయం, ఇలా రకరకాల పారామీటర్స్ తో పోలిస్తే ప్రతి వాటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెనుకబడిపోయింది. ఇవన్నీ సిఎస్ రిపోర్ట్లు చెప్తున్నారు. అమ్మకపు పన్ను వసూలు కూడా పడిపోయాయి. అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఏపీలో క్షీణించింది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో తొలి 6 నెలల పాటు, అంటే 2023-24 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రంలో అమ్మకపు పన్ను ఆదాయం 9,375 కోట్లు కాగా, ఇక సహజ సిద్ధంగా పెరగాల్సింది పోయి ఈ ఏడాది 2025-26 తొలి 6 నెలలు, అంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు అమ్మకం పన్ను కేవలం 8,857 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 518 కోట్ల రూపాయలు పడిపోయింది. సహజంగా అయితే పెరగాలి, ఇది పెరగకపోగా, స్తబ్దుగా అన్న ఉండకపోగా రివర్స్ వెళ్ళిపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఈ రాష్ట్రం తిరోగమన దిశలో ఉంది అన్నది అర్థమవుతోంది. రెవెన్యూ రాబడి కూడా ఏకంగా 7,903 కోట్ల రూపాయలు తగ్గిపోయింది 2023-24 తొలి 6 నెలలతో పోలిస్తే. ఈ 25-26 ఆర్థిక ఏడాది తొలి 6 నెలల్లో 7,903 కోట్ల రూపాయల మేర రెవెన్యూ రాబడి పడిపోయింది. రెవెన్యూ రాబడి అన్నది జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023-24 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య తొలి 6 నెలల్లో 82,138 కోట్ల రూపాయలు ఉండగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2025-26 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య అది 74,234 కోట్ల రూపాయలకు పడిపోయింది. యాక్చువల్లీ పడిపోకూడదు, కొద్ది మేర అయినా పెరగాలి. అంటే పూర్తిగా రివర్స్ లో వెళ్ళిపోతుంది. కేంద్ర గ్రాంట్ సంగతి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇక్కడ అక్కడ బీజేపీ టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి. కేంద్రంలో భాగస్వామిగా కూడా ఉంది. కానీ కేంద్రంలో భాగస్వామిగా ఉండి మంత్రి పదవులు తీసుకున్నారే కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కనీస స్థాయిలో ఒత్తిడి తెచ్చి 4 డబ్బులు సంపాదించే స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎంత దిగ్భ్రాంతి కలిగించే అంశం అంటే 2023-24 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఆర్థిక ఏడాది తొలి 6 నెలల్లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు 21,270 కోట్ల రూపాయలు కాగా, ఇప్పుడు కూటమిలో ఉంటూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఈ 6 నెలల్లో, ఈ ఏడాది 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాధించిన కేంద్ర గ్రాంట్లు కేవలం 4,014 కోట్లు. ఎక్కడ 21,000 కోట్లు, ఎక్కడ 4,000 కోట్లు. అంటే అసాధారణ స్థాయిలో ఏ మాత్రం కూడా కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం చూపలేకపోతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా కూడా వైఫల్యం చెందారు అన్నది దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక మూలధన వ్యయం, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెద్ద ఎత్తున గొడవ చేశారు. జగన్మోహన్ రెడ్డి అని పప్పు బెల్లాల్లా పంచిపెడుతూ ఉన్నారు. సంపద సృష్టి జరగాలంటే వాటన్నింటినీ మూలధన వ్యయం పెట్టాలి, ఏదైనా శాశ్వతంగా మళ్ళీ రిటర్న్స్ వెనకలికి డబ్బులు వచ్చే రంగాల్లో పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా పెట్టలేదంటే రాద్దంతా చేశారు. కానీ వైసీపీ వాళ్ళు మేము పోర్టులు నిర్మిస్తున్నాం, మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం, స్కూళ్ళు బాగు చేస్తున్నాం, అనేక మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాం, ఇవన్నీ ఒకరోజు మళ్ళా వెనక్కు వస్తాయి ఏదో ఒక రూపంలో అని చెప్పినా కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. గ్రామ వార్డు సచివాలయాలు నిర్మించారు, అనేకం చేసినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా మూలధన వ్యయం మీద ఖర్చు చేయడం లేదు. ఇలా అయితే కష్టపట్టు ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగిందో చూస్తే, జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023-24 తొలి 6 నెలలకు గాను మూలధన వ్యయం 16,576 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంపద సృష్టిస్తాం, మూలధన వ్యయం పెంచుతాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 2025-26 తొలి 6 నెలల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 6 నెలలకి ఇప్పటికి 6 నెలలకు పోలిస్తే పెరగాల్సింది పోయి కేవలం 11,715 కోట్ల రూపాయలకు పరిమితమైంది.
అంటే 16,576 కోట్లు ఎక్కడ, 11,775 కోట్ల రూపాయలు ఎక్కడ, అంటే తగ్గిపోయింది. ఏకంగా 29% మేర మూలధన వ్యయం తగ్గిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు మూలధన వ్యయం అన్నది పెరిగితే ఏదో ఒక రూపంలో మళ్ళీ ఆదాయం వెనక్కి వస్తుందని. మరి అలాంటప్పుడు ఎందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే తక్కువగా 29% తక్కువగా మూలధన వ్యయం చేస్తున్నారంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి మళ్ళిస్తున్నారు? సరే, వెల్ఫేర్లో ఏమన్నా బాగా ప్రభావం చూపుతున్నారా అని చెప్తే ఆ రంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెనుకబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంతో పోలిస్తే 18 నెలల తర్వాత చూసుకుంటున్నా కూడా సామాజిక రంగం మీద వ్యయం, వెల్ఫేరు, విద్యా, వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023-24 తొలి 6 నెలల్లో 72,621 కోట్ల రూపాయలు, అంటే 72,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది 2025-26 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు చేసింది సామాజిక రంగం మీద చేసిన వ్యయం 64,556 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిపోయింది. ఇక రెవెన్యూ లోటును మొత్తం ఈ ఏడాది మొత్తం మీద బడ్జెట్ అంచనాల్లో చెప్పింది. రెవెన్యూ లోటుని ఏడాది మొత్తం మీద 33,185 కోట్ల రూపాయలకు పరిమితం చేస్తామని బడ్జెట్ అంచనాల్లో చెప్పారు. కానీ చాలా దిగ్భ్రాంతి కలిగించేలాగా ఏడాది మొత్తం మీద 33,000 కోట్లకు రెవెన్యూ లోటు పరిమితం అవుతుందని చెప్తే తొలి 6 నెలలకే ఆ 33,000 కోట్ల అంచనాను దాటిపోయి ఏకంగా 46,652 కోట్ల రూపాయలకు రెవెన్యూ లోటు చేరింది. అంటే దాదాపు 46,000 కోట్ల రూపాయలు దాటిపోయింది రెవెన్యూ లోటు. ఇంకా ఏడాది పూర్తయ్యేసరికి ఈ రెవెన్యూ లోటు మొత్తం మీద ఏ 80,000 90,000 కోట్లకు వెళ్తుందో మరి అంతు చిక్కని పరిస్థితి. ఎందుకు జరుగుతోంది ఇలా? సరే, అప్పులు ఏమైనా తగ్గించారంటే ఆల్ టైమ్ అప్పులు తెచ్చారు ఈ 6 నెలల్లో. దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా ఏపీతో అప్పుల విషయంలో పోటీ పడలేకపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య పెద్ద పెద్ద రాష్ట్రాలు తెచ్చిన అప్పులు చూస్తే ఏపీనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఏపీ తొలి 6 నెలల్లోనే 63,052 కోట్ల రూపాయలు, అంటే 63,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేసింది. ఆ తర్వాత పేద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ 49,000 కోట్లు అప్పు చేసింది. అంటే ఏపీ మధ్యప్రదేశ్ కంటే ఎక్కువ చేసింది. తెలంగాణ 45,000 కోట్లు, రాజస్థాన్ 35,000 కోట్లు, కేరళ 30,000 కోట్లు, బెంగాల్ 28,000 కోట్లు, కర్ణాటక 16,000, పంజాబ్ 14,000, గుజరాత్ 14,000, మహారాష్ట్ర 10,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ 9,000 కోట్లు చేశారు. కానీ ఒక ఏపీ మాత్రం ఏ రాష్ట్రము చేయని స్థాయిలో ఏకంగా 63,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. అది పెద్ద రాష్ట్రాలైన యూపీ కంటే, మధ్యప్రదేశ్ కంటే, రాజస్థాన్ కంటే, బెంగాల్ కంటే అన్నింటికంటే నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. 6 నెలల్లో 63,000 కోట్ల రూపాయలు, అంటే సగటున నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఏపీలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఒక నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేసింది లేదు. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్, సెన్సేషనల్ రికార్డ్. దీన్ని ఇక క్రాస్ చేయడం కూడా అంత ఈజీ అయ్యే పని కాదు. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి? సంపద సృష్టిస్తా, జగన్మోహన్ రెడ్డి అప్పులు ఎక్కువ తెస్తున్నారు, ఇది రాష్ట్రం నాశనం అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది అని చెప్పారు. లేదు నాయన, కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది, నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. ఏపీ అప్పులు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు చెప్తున్నట్లు, చంద్రబాబు గారు చెప్తున్నట్లు 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు కాదు, తిప్పి కొట్టినంత 6-7 లక్షల దగ్గరే ఉంది. అది కూడా 6-7 లక్షల రూపాయలు మొత్తం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తెచ్చిన అప్పు కాదు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వచ్చిన అప్పు, జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పు అంతా కలిపితే 6,32,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పిన ఆ రోజు లెక్క చేయకుండా 15 లక్షల కోట్లు అయింది. కొంతమంది అంతా ముక్కు మొహం తెలియని ఆర్థిక మేధావులను తెచ్చి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు పత్రికల్లో ప్రచురించి మనం సోమాలియాకు దగ్గరలో ఉన్నామని ఒకరంటే, శ్రీలంక మనకంటే కాస్త బెటర్గానే ఉందేమో అని ఇంకొకరు విశ్లేషిస్తే, ఇలా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి అధికారంలోనికి వచ్చారు. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి అప్పుల విషయంలో పొంతనే లేదు. నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూనే వెళ్తూ ఉన్నారు. ఇదేంటి? ఇక్కడ అమరావతి కోసం ఆల్రెడీ 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మరో 32,000 కోట్లకి సిఆర్డీ ఆమోదం తెలిపేందుకు సిద్ధమైందని కూడా ఈ మధ్య కథనాలు కూడా వచ్చాయి తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే. సో ఎక్కడా సంపద సృష్టి జరగలేదు, సంక్షేమము జరగడం లేదు. సరే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం ఏం పెంచుతున్నారంటే అది లేదు, రాబడులు ఉన్నాయంటే అది లేదు. కేంద్రం దగ్గర కనీసం గ్రాంట్లైనా తెచ్చుకుంటున్నారా? కలిసి ఉన్నారు కాబట్టి అనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి హయాంకు సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 21,000 కోట్ల రూపాయలు 6 నెలల్లో గ్రాంట్ తెస్తే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో భాగస్వామ్యంగా ఉండి కూడా తెచ్చిన కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు కేవలం 4,000 కోట్లు. చాలా అవమానకరమైన పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఉంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏ మేధావి విశ్లేషించడం లేదు.
నెలకు 10,000 కోట్ల రూపాయలు తెస్తూ ఉంటే ఎక్కడో ఒక మూల పత్రికల్లో రుణ సమీకరణ అని 4 లైన్లు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తెస్తే సోమాలియా, శ్రీలంక అయిపోతుంది అప్పుల వల్ల. చంద్రబాబు నాయుడు గారు నెలకు 10,000 కోట్లు తెస్తుంటే మాత్రం ఎక్కడో లోపల్లో పేజీలో ఒక మూలన ప్రతి బుధవారం రుణ సేకరణ, రుణ సమీకరణ, ఈ వారం ఏపీకి వచ్చిన అప్పు మొత్తం అని ఇలా చాలా సున్నితంగా సాఫ్ట్గా రాస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే దేశంలో ఏ రాష్ట్రం లేని పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పారామీటర్స్లోనూ కనీసం ముందుకు పోగా, కనీసం యథాస్థానంలో ఉండకపోగా వెనక్కి వెళ్ళిపోతోంది.